బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ వ్యవహారంలో సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ వ్యవహారంలో సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. ఇక తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైతు మొక్క ఏదైతే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే లడ్డూ వ్యవహారం కల్తీ నుంచి పూర్తిగా అసెంబ్లీ శాసనమండలిలో చర్చ కొనసాగుతున్నంలో మరోవైపు సభ్య కమిటీ వేసిన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో విచారణ జరిగిన తర్వాత ఏకసభ్య కమిషన్ అవసరం లేదంటూ కూడా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేయడం, దాని మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చు, ఏకసభ్య కమిషన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ విధంగా సంబంధించింది. లడ్డూ వివాదంపై పూర్తి స్థాయిలో ఏకసభ్య కమిషన్ విచారణ జరపవచ్చు. అది జరిపిన తర్వాత దానికి ఈ సిబిఐ దర్యాప్తుకి ఆటంకం జరగదు అని మేము భావించడం లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దినేష్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్ ఆయన వ్యక్తిని ఏకసభ్య కమిషన్ గా ఏపీ ప్రభుత్వం నియమించిన తరుణంలో సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ నివేదిక మీద కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఆధారంగా ఎవరి మీద చర్యలు తీసుకోవాలనే అంశం మీద ఏకసభ్య కమిషన్ పనిచేస్తుంది. 40 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ నివేదిక నేపథ్యంలో ఆ రకంగా సుప్రీంకోర్టుని సుబ్రహ్మణ్య స్వామి ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కల్తీ మీద ఏం జరుగుతుందన్న విషయాన్ని పూర్తిగా దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.